అసలు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అసలు ఏం జరిగిందో చెప్తా చూడండి. ఈరోజు మేము డీమార్ట్‌కి వెళ్ళిపోయాం. ఖాళీగా ఉన్న రూమ్‌లో కదా అని. అసలు అక్కడ చూస్తే ఫుల్ జనాలు. ఓరి నాయనో అనుకున్నాం. ట్రాలీలు తోసుకుంటూ, ఆఫర్లు చూసుకుంటూ అందరి ఫేస్‌లో ఒకటే ఎక్స్‌ప్రెషన్. అక్కడ అన్ని లో ప్రైస్‌లు ఉంటాయిగా, సేవ్ మనీ అని. స్టాక్ మొత్తం ఫుల్‌గా దిగిపోయినట్టుంది. అన్నీ వచ్చేసినాయి. చెప్పులు, బిస్కెట్లు, కిరాణా సామాన్లు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి మనకి. అందుకే డీమార్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫేవరెట్ స్టోర్ అన్నట్టు మనకి అర్థమవుతుంది. రీజనబుల్ ప్రైస్, ఎక్కువ డిస్కౌంట్, ఇక పైన ఫ్రీ ఆఫర్, 50% ఆఫ్ అని అటెంప్ట్ చేస్తాడు మనల్ని. ఒక ఐటమ్ కొనడానికి వెళ్తే కనీసం 10 ఐటమ్స్ అన్నా మనం ట్రాలీలో వేసుకుని వచ్చేస్తాం. ఇదే అసలైన డిమార్ట్ స్ట్రాటజీ. అందుకే అవసరం లేకపోయినా తీసేసుకుంటాం. బిల్లు చూస్తే షాక్ అవుతుంది తర్వాత, కానీ బయటికి వచ్చాక ఎట్లా అయింది ఏదో అయిపోయింది కానీ ఏమైనా రియలైజ్ అవుతాం. ఇదే డిమార్ట్ బిజినెస్ మ్యాచ్. మనం రెగ్యులర్గా వస్తాం కానీ మోసపోతాం. ఇవాళ కూడా బిల్లు కట్టి బయటికి వచ్చాం. ఈ సామాన్లు చూస్తే మాత్రం అన్నీ లోడ్ అయి ఉన్నాయి ఫుల్గా. క్రికెట్ బ్యాట్ చూడండి, చిన్నపిల్లలకి బాగుంది. సామాన్లు చూడండి, ఎక్కువ చెప్పులే తీసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంటికి తీసుకెళ్తారంట. ఇదే మనకి కౌంటర్. ఓకే చలో బాయ్.